దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతం సినిమా తీయబోతున్నారని, అందులో బాహుబలి ప్రభాస్ నటించబోతున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కల్కి తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందంటారా అంటే నో అనే సమాచారమే వస్తోంది. రాజమౌళి సినిమాలో నటించేందుకు బాహుబలి సిద్ధంగా లేడనే వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. రాజమౌళితో సినిమాను ప్రభాస్ వద్దనుకోవటానికి కారణమేంటి? వేరే ప్రాజెక్ట్ చేయబోతున్నారా? ఇంకేదైనా రీజన్ ఉందా? రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న మొదలైంది. అయితే రాజమౌళి తీయబోయే మహాభారతంలో ప్రభాస్ నటించనున్నారని చాలా కాలం నుంచి టాక్ వినిపిస్తోంది. కానీ టాలీవుడ్ తాజా అప్డేట్ లో రాజమౌళి సినిమాలో ప్రభాస్ నటించడం లేదనే సమాచారం హల్చల్ చేస్తోంది. ప్రభాస్ తో రాజమౌళి 3 చిత్రాలు చేశారు. ఈ 3 బ్లాక్ బస్టర్ సినిమాల్లో తొలుత ఛత్రపతి రిలీజ్ అవగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది. ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో బాహుబలి రిలీజ్ అవ్వడం, ఆ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినిమా రేంజ్ ని అమాంతం పెంచేయడం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు కలిస్తే అప్పటి వరకున్న రికార్డులన్నీ తెరమరుగై సరికొత్త రికార్డులు నమోదవుతాయని ఇండస్ట్రీలో అందరి నమ్మకం. అయితే ఇంతటి హిట్ కాంబినేషన్ కి ప్రభాస్ నో చెప్పారన్న టాక్ ఎవరికి అంతు చిక్కడం లేదు. రాజమౌళితో సినిమా చెయ్యను అని ప్రభాస్ చెప్పడానికి ప్రధానంగా బాహుబలి సినిమానే చెబుతున్నారు. బాహుబలి 2 పార్ట్స్ చిత్రీకరణకు దాదాపు 5 ఏళ్లు పట్టింది. ఈ 5 ఏళ్లలో ప్రభాస్ మరే చిత్రంలోనూ నటించలేకపోయారు. ఆ కష్టానికి తగ్గట్టే భారీ హిట్ కొట్టినా ఎక్కువ సమయం పట్టిందన్న అసంతృప్తిలో ప్రభాస్ ఉన్నారట. ఈ కారణంగానే మహాభారతాన్ని రిజెక్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దర్శక ధీరుడు ఆలోచనలో ఉన్న మహాభారతం సినిమాని 10 పార్టులుగా తీస్తారని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా పూర్తి చేయడానికి ఎలా లేదన్నా 10 ఏళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. అంటే రాజమౌళితో సినిమాకు ఓకే చెబితే 10 ఏళ్లు ప్రభాస్ మరే సినిమా చేయలేడని అంటున్నారు. అంత సమయం ఒకే సినిమాకు కేటాయించడం తన కెరీర్ కి మంచిది కాదనే అభిప్రాయంతో మహాభారతంలో నటించకూడదని ప్రభాస్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తన నిర్ణయాన్ని రాజమౌళికి చెప్పాడని కూడా అంటున్నారు. దీనికి కల్కి సినిమాలో ఓ సన్నివేశాన్ని ప్రభాస్ వాడుకున్నట్లు చెబుతున్నారు. కల్కిలో గెస్ట్ రోల్లో రాజమౌళి నటించారు. ఆ పాత్రలో ప్రభాస్ ను పట్టుకునేందుకు రాజమౌళి ప్రయత్నిస్తే, నేను నీకు చిక్కను, ఇప్పటికే 5 ఏళ్లు బంధించేశావు, ఇప్పుడు నీతో కష్టం అన్న డైలాగ్ ఉంటుంది. దీనికి రాజమౌళి స్పందిస్తూ, ఎంత కష్టమైనా నేను వదలను అన్న ఆన్సర్ ఇస్తాడు. కల్కి చిత్రంలో ఉన్న ఈ సంభాషణే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ రాజమౌళి మహాభారతం సినిమాకు ఉద్దేశించిందేనని అంటున్నారు సినీ పండితులు.